ముహర్రం ఇస్లామీయ హిజ్రీ సంవత్సరంలోని మొదటి నెల. ఇది సాధారణ నెల కాదు, అల్లా ప్రత్యేకంగా గౌరవించిన 4 పవిత్ర నెలలలో ఒకటి. ఖుర్ఆన్లో అల్లా ఇలా తెలియజేశాడు: నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య 12, వాటిలో 4 పవిత్రమైనవి. ఈ నెల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: రమదాన్ తర్వాత అత్యుత్తమ ఉపవాసం అల్లాహ్ యొక్క నెల అయిన ముహర్రం నెలలోని ఉపవాసం. కాబట్టి ఈ నెలలో ఎక్కువ నఫిల్ ఉపవాసాలు ఉండడం ఒక గొప్ప సున్నత్. ముఖ్యంగా ఈ నెలలోని 10వ తేదీ అయిన ఆసూరా రోజు చాలా ప్రాముఖ్యత కలిగినది. ప్రవక్త వారు మదీనాకు వచ్చినప్పుడు యూదులు ఆసూరా రోజున ఉపవాసం ఉండడాన్ని గమనించారు. దాని కారణం అడిగినప్పుడు వారు, ఈ రోజున అల్లా మూసా అలైహిస్సలాం మరియు ఆయన ప్రజలను ఫిర్ఔన్ నుండి రక్షించాడు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు, మూసాతో మాకు మీకంటే ఎక్కువ సంబంధం ఉంది అని చెప్పి స్వయంగా ఉపవాసం ఉండి సహాబాలను కూడా ఉపవాసం ఉండమని ఆదేశించారు. ఆషూరా రోజు ఉపవాసం యొక్క మహత్వం గురించి ప్రవక్త వారు ఇలా చెప్పారు: ఆషూరా రోజు ఉపవాసం గత సంవత్సరం చేసిన పాపాలకు పరిహారంగా ఉంటుందని నేను అల్లాహ్ వద్ద ఆశిస్తున్నాను. ఇంకా యూదుల నుండి భిన్నంగా ఉండేందుకు ప్రవక్త వారు, వచ్చే సంవత్సరం వరకు నేను ఉంటే 9వ తేదీన కూడా ఉపవాసం ఉంటానని చెప్పారు. అందుకే 9 మరియు 10 ముహర్రం రోజుల్లో ఉపవాసం ఉండడం ఉత్తమం. ముహర్రం నెలలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకటి ప్రవక్త వారి మనవడు జన్నత్ యువకుల నాయకుల్లో ఒకరైన హుసైన్ రదియల్లాహు అన్హు గారి షహాదత్. అయితే ఆయన షహాదత్ను జ్ఞాపకం చేసుకోవడం పేరుతో ఛాతీ కొట్టుకోవడం, బట్టలు చించుకోవడం, విలపించడం లేదా శరీరాన్ని గాయపరుచుకోవడం ఇస్లాంలో అనుమతించబడలేదు. ప్రవక్త వారు స్పష్టంగా ఇలా హెచ్చరించారు: బుగ్గలు కొట్టుకునేవాడు, బట్టలు చించుకునేవాడు మరియు జాహిలియా పిలుపులను పిలిచేవాడు మనలోనివాడు కాదు. అలాగే అల్లా ఖురాన్లో ఇలా తెలియజేశాడు: మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి అని ఆదేశించాడు. కాబట్టి గొలుసులతో, కత్తుతులతో లేదా ఇతర పద్ధతుల్లో తమను తాము గాయపరుచుకోవడం ఇస్లామీయ బోధనలకు విరుద్ధం. అలాగే ముహర్రం మొదటి తేదీని ఈద్లా జరుపుకోవడం, ఈ నెలలో పెళ్లి చేసుకోవడం అశుభం అని నమ్మడం, ప్రత్యేక నమాజులు, ప్రత్యేక దువాలు, ప్రత్యేక వజీఫాలు ఏర్పాటు చేసుకోవడం లేదా ఆసూరా రోజున ప్రత్యేక వంటలు చేస్తేస్తే సంవత్సరం మొత్తం బరకత్ వస్తుందని నమ్మడం వంటి వాటికి ఖురాన్ లేదా సహీ హదీత్లలో ఎలాంటి ఆధారం లేదు. ధర్మంలో లేని ఆచారాలను ఇస్లాంలో భాగంగా లేదా విధిగా భావించి ఆచరించడం బిద్దత్గా పరిగణించబడుతుంది. అల్లాహ్ మనందరికీ ఈ నెల యొక్క బరకత్లను ప్రసాదించి ఖురాన్ మరియు సహీ సున్నహ్ మార్గంలో స్థిరంగా ఉంచుగాక. ఆమీన్.